కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జనసేన నేత వరుణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఆలయ భూ వివాదం కొనసాగుతోందని తెలిపారు. ఈ భూ వివాదంపై ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాపాడుకోవాలి. పార్టీలకు అతీతంగా నా ధర్మాన్ని కాపాడడానికి ఎంత దూరమైన కలిపి గుడి పెద్దలతో కలిపి ముందుకు నెల రోజులుగా మన భక్త ఆంజనేయ స్వామి భూ వివాదం రోజు రోజుకి చాలా రకాలుగా మలుపు తిరుగుతుంది. వాస్తవానికి గుడికి సంబంధించిన 2 శతాబ్దాలు సుమారుగా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్లో స్థలము వివాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఒక హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని గుడి పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది, ఈ సమస్య త్వరగా సాల్వ్ అవుతుందని చెప్పేసి నా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి నిన్ననే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఆఫీస్ కి మెయిల్ పెట్టడం జరిగింది. అలాగే పార్టీ ఆఫీసు కూడా పంపించడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఈ లెటర్ రూపంలో ఎమ్మిగనూరులో ఈ భక్తాంజనేయ స్వామి గుడికి జరిగిన అన్యాయాన్ని కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఒకవైపు హిందూ ధార్మిక సంఘాల మీద ఇది దాడిగా కొంతమంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చాలా రకాలుగా కూటమి ప్రభుత్వం మీద బాధపడుతున్న సందర్భాలు కనిపించాయి. హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, గుడి పెద్దలు కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్ జరగడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం ద్వారా మమ్మల్ని క్షమించండి. రెండోది, ఈ కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మం మీద కావచ్చు, హిందూ ధార్మిక సంఘాల మీద కావచ్చు, ఎక్కడో హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడం కోసమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింస్ అనే భేదం ఉండకూడదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఎక్కడ కూడా మత సామరస్యంగా ఉండాలి తప్ప మత విద్వేషం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఒక కూటమిగా ఏర్పడి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద, హిందూ మనోభావాల మీద దెబ్బతీసినప్పుడు వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఎప్పుడు కూడా ఈ కుల మతాలు గాని మతాల జోలికి వెళ్ళకూడదు, మత సామరస్యం